సో సిపిసిలో మెయిన్ టాపిక్లో వెళ్ళే ముందు మనము సిపిసి అనేది ఏంటిది అండ్ వాటి ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి ఏవైతే టర్మ్స్ ఉన్నాయో అవి తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్ సెక్షన్ 2లో ఈ వర్డ్స్ మనకు కనిపిస్తాయి. సూట్, జడ్జ్మెంట్, డిగ్రీ, ఆర్డర్, డిగ్రీ హోల్డర్, జడ్జ్మెంట్ డెప్టార్, లీగల్ రిప్రజెంటేటివ్, మెన్స్ ప్రాఫిట్. వీటిని ఎలాబరేట్ చేసి నేను వీటి మీనింగ్స్ కూడా మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకండి, ఎక్కడ కూడా ఫుల్ ఎండ్ వరకు చూడండి. మనకి నోటీసెస్ వస్తున్నాయి ఏఐబి నుంచి, రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా వచ్చేసినట్టు న్యూస్ వస్తుంది. చూద్దాం. మీనింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ టర్మ్స్ని మనం చూద్దాం, ఒక్కొక్కటి ఎలాబరేట్ చేద్దాం. సూట్ స్టార్టింగ్ పాయింట్ అంటే సూట్ అంటే మనం స్టార్టింగ్లో యూజ్ చేసేది, ఫస్ట్ వేయాల్సింది సూటే, ప్రారంభ స్థానం. సివిల్ కేస్లోనే యూజ్ అవుతుంది ఇది. సూట్ స్టార్ట్స్ విత్ అ ప్లెయింట్. సూట్ ఫిర్యాదులతో ప్రారంభం అవుతుంది. సెక్షన్ 26 సిపిసి చెప్తుంది ఈ సూట్ గురించి. సూట్ ఎలా వేయాలి, ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అనేసి మనకి సెక్షన్ 26 సిపిసిలో చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం ఏముంది. జడ్జ్మెంట్ అంటే ఏంటిదో మనం చూద్దాం. మీన్స్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద జడ్జ్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అ డిగ్రీ ఆర్ ఆర్డర్. ఒక డిగ్రీ లేదా ఆర్డర్ యొక్క కారణాల గురించి న్యాయమూర్తి ఇచ్చిన ప్రకటన అని అర్థం. ఓకే, జడ్జ్మెంట్ అనేది జడ్జి ఇస్తాడనేసి చెప్తున్నారు. ఆర్డర్ సెక్షన్ 2లో ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఆఫ్ అ సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్ యొక్క ఏదైనా నిర్ణయం యొక్క అధికారిక వ్యక్తీకరణ, విచ్ ఈజ్ నాట్ అ డిగ్రీ. డిగ్రీ కాకుండా ఏదైనా ఆర్డర్ ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి డిగ్రీ బై కోర్ట్, కోర్టే ఇస్తుంది. ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ అడ్జుడికేషన్ అంటే తీర్పు యొక్క అధికారిక వ్యక్తీకరణ. డిటర్మైన్స్ రైట్స్ ఆఫ్ పార్టీస్ అంటే పార్టీల హక్కులను నిర్ణయిస్తుంది. ప్రిలిమినరీ ఇష్యూస్ ఆర్ ఫైనల్ ఇష్యూస్ ఇన్ అ సూట్. దావాల్లో ప్రాథమిక సమస్యలు లేదా తుది సమస్యలు అనే వాటిని డిగ్రీ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా అర్థం కాకపోతే పాజ్ చేసి తెలుగులో చదవండి, తెలుగు అర్థమైతే, ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో చదవండి. ఓకేనా. నెక్స్ట్ డిగ్రీలో ఏమేమి ఉన్నాయో మనం చూస్తాం. డిగ్రీ ఇంక్లూడ్స్ రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్, దావా తిరస్కరణ. సెక్షన్ 144 పిటిషన్ వేసుకోవాలి. ఒకవేళ మనం డిగ్రీ వచ్చాక అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, తిరస్కరించరు, రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్, దానికి సెక్షన్ 144 పిటిషన్ వేయాలి. డిగ్రీ డస్ నాట్ ఇంక్లూడ్ అంటే డిగ్రీ ఇంక్లూడ్ అవ్వలేదు. వేర్ ద కేస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అపీలబుల్ ఫ్రమ్ ఆర్డర్ అంటే కేసు ఆర్డర్ నుండి అప్పీల్ చేయదగినదిగా పరిగణించబడుతుంది. డిస్మిసల్ ఫర్ డిఫాల్ట్, డిస్మిసల్ కోసం తొలగింపు. డిగ్రీ హోల్డర్ అంటే ఏంటిదంటే విన్నర్ అంటే ఒక గెలిచినవాడు అనేసి అర్థం. జడ్జ్మెంట్ డెప్టార్ తీర్పు రుణగ్రహీత అంటే ఒక లూజర్, గెలవని వాడు. సో లీగల్ రీప్రజెంటేటివ్ అంటే చట్టపరమైన ప్రతినిధి అంటే ఒక అతను కేసు వేశాడు, అతను చనిపోయాడు, అతని ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళందరూ లీగల్ రిప్రజెంటేటివ్స్ అవుతారు. సో మన ఇలాంటి టర్మ్స్ అనేటివి ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఫస్ట్ చదవగానే అర్థం అవ్వవు. చదువుతుంటే ఈ వర్డ్స్ ఉన్నాయని కూడా తెలిస్తే చాలు, మనకి సిపిసి ఏంటిదో ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్తున్నాను. ముందు చూద్దాం. మెస్నీ ప్రాఫిట్స్ అంటే చూద్దాము. ఇన్కమ్ మేడ్ బై పర్సన్ ఇన్ రాంగ్ఫుల్ పొజిషన్ అంటే అక్రమంగా స్వాధీనం చేసుకున్న
వ్యక్తి సంపాదించిన ఆదాయం. ఇంక్లూడ్స్ ఇంట్రెస్ట్ ఆన్ సచ్ ప్రాఫిట్. అటువంటి లాభాలపై వడ్డీతో సహా ప్రాఫిట్ పొందుతాడు. ఎక్స్క్లూడ్స్ ఇన్కమ్ ఫ్రమ్ ఇంప్రూవ్మెంట్స్ మేడ్ బై పర్సన్ ఆన్ హిజ్ ఓనర్. అంటే వ్యక్తి స్వయంగా చేసిన మెరుగుదలల నుండి వచ్చే ఆదాయం మినహాయించబడింది. సో నేను సైడ్కి డయాగ్రామ్ కూడా వేశాను చూడండి. ఒక ల్యాండ్ ఉండు, ఓనర్ వేరే అతను, కానీ అతని ప్రాఫిట్ వేరే వాళ్ళకి పోతుంది. సో ఆ ప్రాపర్టీ ఓనర్కి కాకుండా వేరే వాళ్ళకి చెందితే మెన్స్. సో మనం జ్యూరిస్డిక్షన్, పవర్ ఆఫ్ ద కోర్ట్, కోర్ట్ పవర్స్ ఏంటి, వీటి జ్యూరిస్డిక్షన్స్ ఏంటియో సిపిసిలో తెలుసుకుందాం. సివిల్ ప్రొసీజర్ కోర్ట్స్. పవర్ ఆర్ అథారిటీ ఆఫ్ కోర్ట్స్ టు డిసైడ్ అంటే నిర్ణయించడానికి కోర్టుల అధికారం లేదా ఆధికారం. ఈచ్ కోర్ట్ హ్యాస్ స్పెసిఫిక్ పవర్స్ అండ్ కెన్ హియర్ అండ్ డిసైడ్ ఓన్లీ సర్టన్ మ్యాటర్స్. అంటే ప్రతి కోర్టుకు నిర్దిష్ట అధికారాలు ఉంటాయి మరియు కొన్ని విషయాలను మాత్రమే విని నిర్ణయించగలవు. సో కోర్ట్ రూల్స్ ఇవి మనం చూసేది. పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ఈజ్ కవర్డ్ అండర్ సిపిసి. అంటే సివిల్ కోర్టుల అధికారాలు సిపిసి పరిధిలోకి వస్తాయి. ఇఫ్ ఎనీ ఆర్డర్ పాస్డ్ వితౌట్ జ్యూరిస్డిక్షన్ ఇట్ బికమ్స్ నలిటీ అండ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అంటే అధికార పరిధి లేకుండా ఏదైనా ఉత్తర్వు జారీ చేయబడితే అది చెల్లదు మరియు చట్టం ద్వారా అమలు చేయబడదు. అంటే ఒక ఏరియాకి సంబంధించిన ప్రాపర్ కేసు వస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. వేరే కేసు వేరే ఏరియాది ఇంకో దగ్గర వేస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయదనేసి చెప్తుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్. వేరియస్ అంటే ఏంటి అంటే చాలా రకాల జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. అవేంటియో చూద్దాం. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే ధన అధికార పరిధి. కొంచెం అమౌంట్ ఇంత ఉంటే ఈ కోర్టు వెళ్ళాలి, అమౌంట్ ఇంత ఉంటే ఈ కోర్టు వెళ్ళాలి అనేసి. సో సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అంటే విషయ అధికార పరిధి. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రాదేశిక అధికార పరిధి. అంటే ఫారిన్ జడ్జిమెంట్స్, విదేశీ తీర్పులు కూడా. ఇవన్నీ సెక్షన్ 6 వస్తుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్ సెక్షన్ 9, సెక్షన్ 10, సెక్షన్ 17, సెక్షన్ 12, థర్డ్ వన్ సెక్షన్ 15 టు సెక్షన్ 21A వరకు మనకి వస్తుంది. సో ఫస్ట్ వన్ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ గురించి తెలుసుకుందాం. ఆర్థిక అధికార పరిధి అంటే సెక్షన్ 6 ఆఫ్ సిపిసి. సిపిసిలో సెక్షన్ 6లో ఉంటుంది ఇది. పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ అంటే దేర్ ఆర్ స్పెసిఫిక్ మనీ లిమిట్స్ సెట్ ఆఫ్ ఈచ్ కోర్ట్. ప్రతి కోర్టుకు నిర్దిష్ట డబ్బు పరిమితులు నిర్ణయించబడ్డాయి. కోర్ట్స్ కెనాట్ యాక్సెప్ట్ కేసెస్ వేర్ ద మనీ ఇన్వాల్వ్డ్ ఈజ్ మోర్ దెన్ దీస్ లిమిట్స్. ఈ పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఉన్న కేసులను కోర్టును అంగీకరించదు. సో ఇది. యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ సివిల్ కోర్ట్స్ యాక్ట్ ద పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఆంధ్రప్రదేశ్ సివిల్ కోర్టులో చట్టం ప్రకారం కోర్టుల ఆర్థిక అధికార పరిధి ఈ క్రింది విధంగా ఉంది. ఎగ్జాంపుల్ మాత్రమే. సూట్స్ అమౌంటింగ్ అప్డేట్ ₹3 lakhs లై బిఫోర్ ద జ్యూరిస్డిక్షన్ సివిల్ జడ్జెస్. జూనియర్ సివిల్ జడ్జ్ ముందు ₹3 లక్షల వరకు ఉన్న వ్యాజ్యాలు ఉన్నాయి. ఐ డోంట్ నో వాట్. సో సెకండ్ వచ్చేసి సూట్స్ ఓనర్ 3 lakhs నాట్ ఎక్సీడింగ్ ₹15 lakhs లై బిఫోర్ ద సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్. అంటే 3 లక్షలు
కంటే ఎక్కువ విలువ కలిగిన 15,00,000 రూపాయలకు మించిన వ్యాజ్యాలు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుల ముందు ఉంటాయి. థర్డ్ వన్ వచ్చేసి సూట్స్ ఎగ్జీడింగ్ ₹15 lakhs లై బిఫోర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. జిల్లా కోర్టు ముందు ₹15 లక్షల కంటే ఎక్కువ విలువ గల వ్యాజ్యాలు ఉన్నాయి అనేసి. ఇవి మాత్రం ఓన్లీ ఎగ్జాంపుల్స్, పర్టికులర్ అమౌంట్, పర్టికులర్ కోర్ట్స్ అనేసి. సబ్జెక్ట్ మ్యాటర్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటిదో చూద్దాం. ఇది సెక్షన్ 9లో వర్తిస్తుంది. సెక్షన్ 9లో ఏముందో డెప్త్లో చూద్దాం. సివిల్ కోర్ట్ హ్యాస్ అ జ్యూరిస్డిక్షన్ టు ట్రై అ సూట్ ఇఫ్ 2 conditions ఆర్ ఫుల్ఫిల్డ్. అంటే ఏంటిదంటే 2 షరతులు నెరవేరితే సివిల్ కోర్టుతో దావాను విచారించే అధికారం పరిధికి ఉంటుంది. అంటే ఆ ఏరియాలో ఆ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఫస్ట్ వన్, ద సూట్ మస్ట్ బీ ఫర్ ఎ సివిల్ నేచర్. అంటే దావా పౌరసత్వ భావానికి సంబంధించిందై ఉండాలి. సెకండ్ వన్, ద ఫైలింగ్ ఆఫ్ సచ్ ఎ సూట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఎక్స్ప్రెస్లీ ఆర్ ఇంప్లైడ్లీ బరీడ్ అంటే బ్యాడ్. సివిల్ నేచర్ అండర్ సెక్షన్ 9 అంటే సివిల్ నేచర్లకి ఏమేమి వస్తాయో చూద్దాం. కేసెస్, సివిల్ రైట్స్ అరైజింగ్ ఫ్రమ్ సివిల్ కేసెస్ ఇన్ ఇండియా. ఇండియాలో సివిల్ కేసెస్ వేటిని అంటారు? ఇంక్లూడ్స్ ప్రాపర్టీ లా అంటే ఆస్తి చట్టం, కాంట్రాక్ట్స్ ఒప్పందాలు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, నిర్దిష్ట ఉపశమన చట్టం, మనీ లెండింగ్, రిసీవింగ్ డబ్బు అప్పు ఇవ్వడం, రికవరీ తీసుకోవడం, ఎంప్లాయ్మెంట్ ఉపాధి, మ్యారేజ్ రిలేటెడ్ అంటే వివాహ సంబంధమైన, ఫ్రాంచైజ్ మోడల్ థాట్స్ అండ్ సివిల్ రాంగ్ అంటే హింస. ఇవి అన్నీ సివిల్ కేసెస్లోకి వస్తాయి. మనం ఇంతకుముందు చూసినవి సివిల్ నేచర్లో వచ్చేటివి ఇంక్లూడ్ అయినాయి. ఇప్పుడు మనం సివిల్ నేచర్లో రానివి చూస్తున్నాం. సివిల్ నేచర్ డస్ నాట్ ఇంక్లూడ్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సివిల్ నేచర్ డస్ నాట్ ఇంక్లూడ్ పౌర స్వభావం ఇందులో ఉండదు. అంటే క్యాస్ట్ ఇష్యూస్ ఉండవు, కుల సమస్యలు, రిలీజియన్ సెరిమనీస్ మతపరమైన వేడుకలు ఉండవు, డొనేషన్స్ వాలంటరీ వర్క్ అంటే విరాళాలు, స్వచ్ఛందం ఇవన్నీ సివిల్ కేసెస్కి రావు. ఓకేనా? ఇంతకుముందు ఏవైతే మనం 8 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అవన్నీ సివిల్ నేచర్లోకి వస్తాయి, సివిల్ కేసెస్ అంటారు. ఇవి లేని వాటిని సివిల్ కేసెస్ అని అంటారు. చదివినాం కదా 4 points. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాన్ ఆన్ సూట్స్, బార్ ఆన్ సూట్స్. సూట్లపై నిషేధం, సూట్లపై బార్. అంటే ఫస్ట్ వన్ ఎక్స్ప్రెస్ బార్. ఎక్స్ప్రెస్ బార్ అంటే ఏంటిదంటే డైరెక్టెడ్ లిమిటెడ్ బై అదర్స్ అంటే ఇతరుల ద్వారా ప్రత్యక్షంగా పరిమితం చేయబడింది. ఇంప్లైడ్ బార్ అంటే ఏంటిదంటే బార్ ఏంటంటే ఇండైరెక్ట్ లిమిటేషన్ బై జనరల్ ప్రిన్సిపల్స్. సాధారణంగా సూత్రాల ద్వారా పరోక్ష పరిమితి. అంటే ఒకటి డైరెక్ట్గానే వస్తున్నది, ఇంకోటి ఇండైరెక్ట్గా వస్తుంది అనేసి వీటి అర్థం. సో ఎక్స్ప్రెస్ బార్, ఇంప్లైడ్ బార్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటిదో చూద్దాం. సో మనకి ఇంపార్టెంట్ టాపిక్సే నేను చెప్తున్నాను మీకు. డైరెక్ట్ బార్, ఎక్స్ప్రెస్ బార్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ క్రిమినల్ కేస్, సెకండ్ మోటార్ వెహికల్ కేస్, నో ట్రైబ్యునల్, ఎలక్షన్ ట్రైబ్యునల్, లేబర్ లా ట్రైబ్యునల్, ట్యాక్స్ ట్రైబ్యునల్. సిక్స్త్ వన్ వచ్చేసి బార్ కౌన్సిల్ లుక్ ఇంటూ కంప్లైంట్స్ అగైన్స్ట్ లాయర్స్. అంటే న్యాయవాదులపై వచ్చే ఫిర్యాదులను బార్ కౌన్సిల్ పరిశీలిస్తుంది. అంటే బార్ కౌన్సిల్ అనే అది అడ్వకేట్స్, న్యాయవాదుల ప్రాబ్లమ్స్ని వాళ్ళు చూసుకుంటారు అనేసి సిక్స్త్ వన్ చెప్తుంది. మిగిలిన అన్నీ మనకు తెలిసినాయి, టాక్సేషన్ ట్రైబ్యునల్, లేబర్ ట్రైబ్యునల్ ఇవన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండైరెక్ట్ బార్, ఇంప్లైడ్ బార్. పరోక్ష బార్ అంటే ఏంటో చూద్దాం. పాలిటిక్స్ అండ్ కోర్ట్స్ ఆర్ separate, so courts won't take up policy matters.
అంటే రాజకీయాలు మరియు కోర్టులు వేరు కాబట్టి కోర్టులు విధాన విషయాలను చేపట్టవు. సూట్స్ అగైనెస్ట్ పబ్లిక్ పాలసీ అంటే ప్రజా విధానానికి వ్యతిరేకంగా దావాలు. ఈ 2 పాయింట్స్ ఏమో ఇండైరెక్ట్ బార్కి, ఇంప్లైడ్ బార్కి ఎగ్జాంపుల్స్. సో చూసాం కదా వాట్ ఈస్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంప్లైడ్ బార్.